అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్వేత వ్లాగ్స్. ఈరోజైతే ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ షేర్ చేసిన. నేను పొద్దున్నే నా పనులని ఎలా ప్లాన్ చేసుకుంటాను, వాటిని ఎలా పూర్తి చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించిన. వీడియో పూర్తిగా చూడండి, మీకైతే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పొద్దున్నే నేనైతే కాసేపు ఇలా ప్రశాంతంగా కూర్చుంటా. పొద్దున మనకు ఏవి సౌండ్లు అలాంటివి ఉండవు కదా, హాల్లోకి వచ్చి ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు ఇలా కూర్చుంటానండి. వాకింగ్ కూడా చేయొచ్చు ఒక 5 నిమిషాలు. పొద్దున్నే మంచిగా ఉంటుంది, మైండ్ రీఫ్రెష్ అవుతుంది. ఇక తర్వాత బ్రష్ చేసుకొని వచ్చేసి కిచెన్లో కొన్ని హాట్ వాటర్ తాగుతా అండి. మనం తాగగలిగేంత వేడి, కొన్ని గోరువెచ్చని వాటరు ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ అయితే తాగేస్తాను. వాటర్ తాగేసి ఇక దివాన్ మీది బెడ్షీట్స్ ఇవన్నీ సెట్ చేసి ఉంటాను. హాల్లో ఉన్న బెడ్షీట్స్ ఇవన్నీ సెట్ చేసి నీట్గా పెట్టేస్తాను. అలాగే బెడ్రూమ్లో బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ కూడా నీట్గా పెట్టేస్తాను. ఇలా వాటర్ తాగగానే ఇలా కొన్ని పనులు చేసుకుంటే మనకు బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. అందుకని నేనైతే ఇమీడియట్గా టీ అనేది తాగకుండా మధ్యలో ఇల్లు క్లీనింగు, బెడ్షీట్స్ సెట్ చేయడము, ఊడ్చడము, ఇల్లు ఇలాంటి పనులన్నీ చేసేసుకున్నాక కిచెన్లోకి వెళ్ళి అప్పుడు టీ పెట్టుకుంటా. ఇక కిచెన్లోకి వెళ్ళి పాలైతే మరిగించాను. నేను అప్పుడప్పుడు కొంచెం అల్లం వేస్తా అండి టీలో. ఎప్పుడన్నా గొంతు నొప్పి అలా అనిపించినప్పుడు, డైలీ వేయను, ఎప్పుడన్నా ఒకసారి అలా వేసి టీ తాగేసాను. టీ తాగాక ఇక ఈరోజు అయితే అప్పుడప్పుడు ఫ్రైడే, సాటర్డేస్, మండేస్ పూజ చేసుకుంటాను. ఇక హెడ్ బాత్ చేసుకొని వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇక ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను. ఏ రోజైతే నేను మార్నింగ్ పూజ చేసుకుంటానో, డైలీ చేయకున్నా ఎప్పుడైతే చేసుకుంటానో నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పనులు కూడా కొంచెం చేయడానికి ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక పొద్దున్నే ఇడ్లీ, దోశ కానీ చపాతీ లాంటివి, ఇక ఏదైనా సరే మార్నింగ్ కంపల్సరీ అయితే టిఫిన్ చేసేస్తాను. మా పిల్లలు ఎక్కువగా ప్రిఫర్ చేసేది దోశ, చపాతీ బాగా తింటారండి. ఇక ఈ చపాతీ ఇటువంటివి తినాలంటే వాళ్ళు కర్రీస్ అయితే ప్రిఫర్ చేయరు, జాము అలాంటివి కావాలంటారు. ఇక నేనేం చేశానంటే దానికోసం అయితే హోమ్ మేడ్ బీట్రూట్ జామ్ చేశాను. ఈ వీడియో మన షార్ట్లో ఉందండి, నా ఛానల్లోనే. మీకు కావాలనుకుంటే చూడండి. లాంగ్ వీడియోలో కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ చూపిస్తాను బీట్రూట్ జామ్ ప్రాసెస్. ఇది బీట్రూట్ జాము విత్ జాగరీతో చేశానండి. బెల్లం వేసి చేశాను, చక్కెర యూజ్ చేయలేదు. మనం బయట కొనే జామ్స్ కంటే ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్ చేసుకున్నామనుకోండి, ఈ జామ్స్ వల్ల మనకి చాలా హెల్తీగా ఉంటారు. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. మా పిల్లలైతే ఇలా బీట్రూట్ జాము ఇలాంటివి ఇంట్లో చేసింది ఇలా పెడితే చపాతీస్ మాత్రం మంచిగా తింటున్నారండి. బీట్రూట్ కూడా హెల్త్కి మంచిది కదండి. ఇక ఇదేనండి బీట్రూట్ జామ్. ఇక తర్వాత వాళ్ళ స్నాక్ బాక్స్లోకి మోస్ట్లీ నేను ఫ్రూట్సే పెడతానండి. యాపిల్స్ కానీ, డ్రాగన్ ఫ్రూట్, ఏమైనా ఆరెంజెస్ అలా ఉంటే, ఆరెంజెస్ అయితే జ్యూస్ చేయమంటారు, ఎక్కువ ప్రిఫర్ చేయరు. యాపిల్స్, డ్రాగన్ ఫ్రూట్స్ బాగా ప్రిఫర్ చేస్తారు. స్నాక్లో ఇలాంటివే పెడతానండి. నేనైతే బిస్కెట్స్ అలాంటివి చాలా అవాయిడ్ చేస్తా. మార్నింగ్ స్నాక్లో ఫ్రూట్స్ పెడితేనే హెల్తీగా ఉంటారు. ఇక నేను లంచ్ బాక్స్ ప్రతిరోజు రెడీ చేయను. ఎప్పుడన్నా నాకు ఆఫ్టర్నూన్ ఇవ్వడం కుదరినప్పుడు మార్నింగే చేసి పెడతాను. మార్నింగ్ చేసినప్పుడు ఇట్లా క్యారెట్ రైస్ కానీ, బచ్చల కూర రైస్, గోంగూర రైస్ ఇట్లాంటివి చేస్తాను అనమాట. సో నేనేం చేశానంటే గోంగూర రైస్ చేసి పెట్టానండి. ఏం లేదండి, గోంగూర మిక్సీ చేసేసుకొని మంచిగా పోపు గింజలు అవన్నీ వేసి కడాయిలో నూనె పోసి శనగపప్పు ఇవన్నీ వేసేసి ఆ మిక్సింగ్ ఇందులో కలుపుకోవడమేనండి. అయితే పోపులో నేను ఏం చేస్తానంటే మంచి ప్రోటీన్ కదండి, పల్లీలు వేస్తాను, మొత్తము వేసి బాగా కలుపుతాను. ఇవేంటంటే ఈ పల్లీలు వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు, పల్లీలు మంచివి కదా, అందుకని మార్నింగే ఇటువంటివి లంచ్లో పెట్టేస్తానండి. మనము కర్రీస్ చేసామనుకోండి, ఈ కర్రీస్ లాంటివి అయితే పిల్లలు అంత ఇష్టంగా తినరు. ఆఫ్టర్నూన్కి అవి చాలా చల్లగా అయిపోతాయి. నేను ఆఫ్టర్నూన్ ఇచ్చేదనుకుంటే బాక్స్ మాత్రం కర్రీసే ఇస్తానండి. మార్నింగ్ కాబట్టి ఇలాంటి రైసులు రెడీ చేసి పెడతానండి. పుదీనా రైస్, బచ్చల కూర, గోంగూర అలాంటివి. ఇదైతే గోంగూర మిక్సింగ్ అండి. ఫస్టే మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇక ఈ పోపులో వేసేసాను. ఇక బాగా కలపాలండి. నాకైతే పుదీనా రైస్ వీటిలలో కూడా మోస్ట్ ఫేవరెట్ గోంగూర రైస్ అండి. మా బాబు అంటాడు గోంగూర రైస్ పులిహోర లాగే ఉంటుంది అంటాడు. నిజమేనండి. అది బాగా మనము కలిపాక
పసుపు అవన్నీ వేసుకొని తయారు చేశాక మనము పులిహోరకు పులుసు ఉడకబెడతాం కదా, అలా ఉంటుంది. ఇంకా పుల్లగా కూడా ఉంటుంది, మంచిగా ఉంటుంది. చాలా హెల్దీ అండి గోంగూర కూడా. ఇది మనం మార్నింగ్ పెట్టినా ఆఫ్టర్నూన్ వరకు పిల్లలకు చాలా అప్పుడే వండినట్టుగా ఫ్రెష్గా ఉంటుందనే మార్నింగ్ బాక్స్ పెట్టినప్పుడు ఇటువంటివే ప్రిఫర్ చేస్తాను నేను. ఇక వాళ్ళు కొంచెం కారం తక్కువే తింటారు. కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి, చాలా సింపుల్ అండి ఇది. ఇంకా ఇలా బాగా కలిపేసిన, బాగా మగ్గనివ్వాలండి. ఎందుకంటే ఎంత మగ్గితే అంత రుచిగా ఉంటుంది, మంచిగా పచ్చివాసన కూడా పోద్ది. మనం శనగపప్పు పల్లీలు వేసాం కదా, ఎంత బాగున్నాయి చూడండి. చూడడానికి పిల్లలు కూడా అట్రాక్టివ్గా ఉంటుంది, తింటారు. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి వేసి బాగా కలపండి. బాగా కలిపాక ఇక మనము వండిన రైస్ మొత్తము వేసేసి బాగా కలిపేసామనుకోండి, రెడీ అయిపోతుందండి గోంగూర రైస్. చూసారు కదా ఎంత బాగుందో. పిల్లలు మంచిగా తింటారు, హెల్తీగా ఉంటుంది కదా. ఇది ఎవరైనా ఇష్టంగా తింటారండి. అదే గోంగూర పెట్టి చూడండి, తినరు పిల్లలు. ఇలా పెట్టండి ఆకుకూరలు, ఎంత మంచిగా తింటారు. ఇదండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్. మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైఫ్ ఆఫ్ శ్వేత వ్లాగ్స్ అనే ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.